40వ విడతగా 37 మందికి ఈరోజు 20,48,000 రూపాయలు కందుకూరు పట్టణంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండాలి, దానికి రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ నిన్ననే కందుకూరు పట్టణ పార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెరుమూలు వెంకటేశ్వర వాళ్ళ తండ్రి ఓపెన్ సర్జరీ చేయాలంటే నా పార్టీ ఆఫీసుకు రావాలంటే వాళ్ళకు మొహమాటం ఉంటే మన పార్టీ నాయకులతో మన ఆఫీస్కి వస్తే 4 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీల కంటే కూడా ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంది. కూటమి ప్రభుత్వం నాకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. పేదవాడు ఏదన్నా ఒక జబ్బు వస్తే నాకు ఎలా ఈ జబ్బుల నుంచి బయటపడాలనే ఒక ధైర్యం కోల్పోకుండా ఈ కూటమి ప్రభుత్వం నాకు అండగా ఉందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మాకు కూడా ఎమ్మెల్యేలకి పోయినప్పుడల్లా చెప్తా ఉంటాడు, ఏ పేదవాడు కూడా పార్టీలకు అతీతంగా మీరు హెల్ప్ చేయండి, వాళ్ళు మళ్ళా మనసు మార్చుకొని మనకు మళ్ళా రేపు ఉపయోగపడతారనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాకు చెప్తా ఉన్నాడో మేము కూడా గ్రౌండ్లో పార్టీలకు అతీతంగా గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నచ్చజెప్పి తప్పదు మనం ఏదో సహాయ సహకారాలు అందిస్తే మళ్ళా వాళ్ళే మనసు మార్చుకొని మనకు ఉపయోగపడతారనే ఆలోచనతో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. మొన్న ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మళ్ళా వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం అందించాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు కూడా దాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 1,525 మందికి 11,74,58,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో ఏ పేషెంట్ దగ్గర ₹1 ఖర్చు లేకుండా మా ఆఫీసులోనే మనిషిని పెట్టి మరలా దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ మరలా చెక్కు తీసుకొచ్చే వరకు మేమే బాధ్యత తీసుకుని ఈరోజు మీకు సేవ్ చేస్తూ ఉన్నామంటే మీరు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చి నన్ను 18,500 మెజార్టీతో గెలిపించారు. వీళ్ళందరూ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అందిస్తూ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తే కనీసం 1వ తారీఖు శాలరీలు ఇవ్వని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటే ఒక ఎక్స్పీరియన్స్తో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు ఈ సంక్షేమం ఏ విధంగా అందిస్తూ ఉన్నాడో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు సహాయం ఇచ్చేటప్పుడు సహాయం తీసుకునేటప్పుడు మరలా ఎవరైతే మనకు సహాయం చేశారో ఆ వ్యక్తుల్ని మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ